తెలంగాణ రాజకీయాలు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే మేము టీఆర్ఎస్ని అభిమానిని, కేసీఆర్ అంటే మాకు చాలా ఇష్టం. ఇంకా అట్లనే కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలు అయినా సరే ఏదైనా సరే అతను ఒక బ్యాక్ బోన్ లాగా తెలంగాణకు మంచి వ్యక్తిలాగా మొత్తం మనకు సపోర్టింగ్గా ఉండేది. ఈ కాంగ్రెస్ అంటూ ఎవరికి వాళ్ళే లీడర్లు, ఏం చెప్పిందో అర్థం కాదు, ఎవరు కూడా వాళ్ళది. ఇప్పుడు టీఆర్ఎస్ అంటావా ఒక నాయకుడు చెప్పినట్టు కింద వాళ్ళు కూడా మంచిగా పనిచేసేవాళ్ళు. మరి ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అనేది హైదరాబాద్లో ఎక్కడా ఓడిపోలేదు. లైక్ వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీల పథకాల వల్ల ఊర్లలో ప్రజలు ఎట్లా అంటే గత 2 సార్లు కాంగ్రెస్ ఓడిపోయిన వాళ్ళకే వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సానుభూతితో గెలిచారు. కానీ నిజంగా ప్రజలు మాత్రం వాళ్ళని ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత ప్రభుత్వం వచ్చాక ఎందుకు వేసినామన్నట్టు ఉన్నారు వాళ్ళంతా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అసలు వాళ్ళకు ఉద్యోగాలు వేయలేదు, పట్టించుకోలేదని కూడా నిరుద్యోగులు ఓట్లు వేయలేరు అంటున్నారు. నిరుద్యోగులు ఎందుకు వేయలేదన్న? నిరుద్యోగులు వేయకపోతే హైదరాబాద్లో గెలిచేదా? మరి అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఓడిపోయింది? గ్రామీణ ప్రాంతాల వల్ల అంటే లైక్ వాళ్ళు ఇంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో గతంలో 2 సార్లు ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు ఉండడం వల్ల సానుభూతి వల్ల గెలిచారు. కానీ కేసీఆర్ని ఓడగొట్టాలని మాత్రం అనుకోలేదు ఎవరు కూడా. దానివల్ల ప్రభుత్వం అనేది ఏర్పడింది కాంగ్రెస్. మరొచ్చే కాలంలో కూడా కంపల్సరీ టీఆర్ఎస్ 100% వస్తుంది. గ్రామీణాలలో కూడా టీఆర్ఎస్కి ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా 100% టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మరి ఇక్కడ సిటీ ప్రాంతంలో మరి సానుభూతి పనిచేయలేదా? అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు సానుభూతి పనిచేస్తుంది అంటున్నారు. మరి ఇక్కడ సానుభూతి పనిచేస్తే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తుండే కదా. సానుభూతి అంటే ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళకి తెలిసింది, గ్రామీణాలలో తెలియలేదు. వాళ్ళు నమ్మించి ఎట్లా అంటే ఉబ్బిచ్చారు 6 గ్యారెంటీలు, ఇది వస్తుంది అది వస్తుంది అట్లా అని చెప్పి ఉబ్బిచ్చడం వల్ల అట్లా అయింది. కానీ ఈడ ఎందుకు గెలిచింది అంటే ఈడ కొంచెం మెచ్యూరిటీ తోటి ఆలోచించారు ఈడ ఉండేవాళ్ళు. సో వాట్ అందరు జాబర్స్ అయినా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ జాబులు రాలే, ప్రైవేట్ జాబులు అయినా సరే వాళ్ళకు తెలుసు ఏంది ఎట్లా ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇస్తుందా ఇవ్వలేదని కూడా తెలుసు కాబట్టి వాళ్ళు చేశారు అట్లా. మరి గ్రూప్ 1 పేపర్ లీకేజీలు ఎందుకు చేసింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం? లీకేజ్లు అంటే కొన్ని అట్లా జరిగాయి. దాన్ని కూడా కేటీఆర్ వాళ్ళు కూడా తిరస్కరించారు కదా. గ్రూప్ 1 పరీక్షలు అనేది తీసేశారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఏర్పడితే అన్నీ సెటిల్ అయ్యేటేమో అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అలాగే డిఎస్సి పోస్టులు కూడా, టీచర్ పోస్టులు కూడా ఎక్కువ ఇస్తామని కూడా తక్కువ నోటిఫికేషన్ అయ్యడం వల్ల కూడా ఓడిపోయింది అంటున్నారు. ప్రభుత్వం ఇక అన్నీ జరగాలంటే జరగవు కదా, కొన్ని వెసులుబాట్లు అవుతూ ఉంటాయి, నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ మీరే చెప్పండి, డెవలప్మెంట్ అయిందా కాలేదు? తెలంగాణ వచ్చిన తర్వాత మీకు పాయింట్ ఆఫ్ వ్యూ మీకే ఇస్తున్న క్వశ్చన్, డెవలప్మెంట్ అయిందా లేదా మీరే చెప్పండి. కానీ కేసీఆర్ అనేటోడు ఒక ప్రగతి భవన్కు ఒక ఎమ్మెల్యేని కూడా రావడానికి, ఫోన్ కాల్లో మాట్లాడడానికి కూడా వీలు కాకుండా, అసలు కలవడానికి వీలు కాకుండా ఉండేవాడంట. అది చాలా తప్పు. కేసీఆర్ అనేది ప్రతి ఒక్కరికి కలుస్తాడు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో పర్సనల్గా వాళ్ళకి కాల్ చేసి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయొద్దు అని కూడా అతనికి తెలుసు. ఆ నియోజకవర్గంలో కాల్ చేసి కూడా పర్సనల్గా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాలని మీరు అనుకుంటారు, కానీ బ్యాక్ ఎండ్ నుంచి జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అమలు కావంటారా? కష్టమే. ఇప్పుడు 6 గ్యారంటీలో ఒకటి మహిళా పథకం అని పెట్టారు. మగవాళ్ళు పైసలు ఇచ్చి నిలబడాల టికెట్, ఆడవాళ్ళు ఫ్రీగా కూర్చుంటారు. మేము పైసలు ఇచ్చి నిలబడి జర్నీ చేయమంటారా? మరి మేనిఫెస్టోలో ఆడవాళ్ళకు ఫ్రీ అని రాశారు కదా. మరి రాశారు, మగవాళ్ళకి సపరేట్ బస్సులు ఏమనండి, మగవాళ్ళకి సపరేట్ వేసారండి, పురుషులకు మాత్రమే అని కొన్ని బస్సులు. ఎన్నున్నాయి? ఇప్పుడు నేను ఆడికి వెళ్ళి వచ్చిన, హైదరాబాద్కి 7 నుంచి వెళ్ళి మల్లాపూర్కి వెళ్ళి వచ్చిన, సికింద్రాబాద్కి వెళ్ళి నేను నిలబడి వచ్చిన. దానికి ఓవర్ బాధ్యులు టికెట్ ఇచ్చి నేను నిలబడాలా? ఎందుకు నిలబడాలి? టికెట్ కొనుక్కొని నేను నిలబడాలా? దేనికి నిలబడాలి? మేనిఫెస్టోలో ఫస్ట్ రాశారు కదా ఆడవాళ్ళకి, రాశారు కానీ నేను ఎందుకు ఇప్పుడు 2 పథకాలు అమల్లోకి వచ్చాయి, ఆరోగ్యశ్రీ అండ్ ఇది స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం వచ్చాయి. కానీ అవి సక్సెస్ అవుతలేవు అంతా. దానికి ఇప్పుడు మరో 2 పథకాలకు రెడీగా ఉన్నారు, గృహజ్యోతి పథకం అండ్ మహాలక్ష్మి పథకం అని. అవి ఎంతవరకు వస్తాయో తెలియదు.
దానికి కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్లో ఎంతమంది అర్హులైతారో కూడా తెలియదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 200 యూనిట్ల లోపు పథకం, గృహజ్యోతి పథకం. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 500కి గ్యాస్ సిలిండర్. ఇవి 2 పథకాలు ఈ మార్చి లోపు వరకల్లా తీసుకొస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు మార్చి లోపల తీయకపోతే మీ నెంబర్ ఇచ్చిపోండి, మార్చి లోపల కాకుండా మీరు వాళ్ళని అడగండి. అదే క్వశ్చన్. అంటే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ దృష్టిలో పెట్టుకొని 4 పథకాలు కూడా వాళ్ళు వస్తున్నాయి కదా. మరి లోక్సభలో బీసీలకు కూడా ఎక్కువ సీట్లు ఇస్తామంటారు. మరి లోక్సభలో ఎవరు ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు? 100% లోక్సభలో కూడా ఏ సభ అయినా సరే ఇంకొకసారి టీఆర్ఎస్ జస్ట్ వాళ్ళకు ఒక ఛాన్స్ అన్న వరకు ఇచ్చారు. కానీ ఇంకా రాబోయే ఎలక్షన్స్ కూడా వాళ్ళకి అర్థమైంది, ప్రజలకు కూడా ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేయొద్దని. 100% వచ్చేసారి కూడా టీఆర్ఎస్ వస్తుంది షూర్. మరి పథకాలకు ఆకర్షితులై ఇంకో 2 కొత్త పథకాలు వస్తున్నాయి కదా. ఎన్ని పథకాలు రాని 100 పథకాలు రాని ఇక రాదు. నిన్న కూడా ఒక బీఆర్ఎస్ ఎంపీనే, పెద్దపల్లి ఎంపీ ఆయన వెంకటేష్ నేత, కానీ ఆయన కాంగ్రెస్లో చేరాడు. ఆస్తులు కాపాడుకోవడానికి వెళ్ళారు. ఉన్న ఆస్తులని కాపాడడానికి వెళ్ళిపోయాడు. లేకపోతే ఎందుకు పోతాడు? మిగతాలు కూడా పోవాలి కదా. అందరూ 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గ్రామీణ ఎలా వెళ్ళి దయాకర్ రావు కానీ ఇంకా మన వేరే సైడు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు ఎందుకు ఉన్నారు? వాళ్ళకు నమ్మకం. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ నమ్మకంతో ఉన్నారు అంతే. ఇప్పుడు అలాగే మీద బీజేపీ ఫేవర్ మోడీ నడుస్తుంది. అలాగే బీజేపీ మేము ఎక్కువ సీట్లు సాధిస్తాం, మోడీ పేరు. ఈసారి బీజేపీకి అనుకుంటే రావచ్చు 1-2 స్థానాలు. ఎందుకంటే వాళ్ళకు లైక్ బండి సంజయ్ అంటే పెద్ద క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ ఇంతకుముందుకి ఎంపీగా గెలిచారు. వాళ్ళు ఇంతకుముందే బీజేపీ వాళ్ళు 4 సీట్లు గెలుపొందారు. మీరు 2 సీట్లు అంటున్నారు. మరి ఇవన్నీ 17 సీట్లలో ఎవరు ఎక్కువ ఆధిక్యము కనబరచబోతున్నారు? టీఆర్ఎస్ మాత్రమే ఆధిక్యం. ఎన్ని సీట్లు గెలవబోతుంది అనుకుంటున్నారు? 13 నుంచి 14 సీట్లు కంపల్సరీ వస్తాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సాధించలేదు, రాదు కూడా. ఇప్పటికీ 2 పథకాలతోనే ఆడవాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు. మాకు ఈ ఫ్రీ బస్ వల్ల మంచిగా అయింది. మీరు చేసిన వీడియోస్ చూపెట్టమంటారా? ఫ్రీ బస్ వల్ల మంచిగా వచ్చింది అంటారు. అలాగే ఇప్పుడు 200 యూనిట్లు అంటే కరెంటు ఎంతమంది వ్యతిరేకిస్తారు? ఫ్రీ బస్సుది చెప్పు. ఫ్రీ బస్సుని ఎంతమంది వ్యతిరేకిస్తారు? మీరే చెప్పండి. ఎంతమంది వ్యతిరేకిస్తారు? 100 ఎంత శాతం మంది వ్యతిరేకిస్తారు? అలాగే ఇప్పుడు సామాన్యుడు ఒక 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితం కరెంట్ అనగానే చాలా కరెంట్ బిల్ వచ్చేస్తూనే ఉంది, గ్యాస్ బిల్ కట్టేది ఉన్నాం. ఏది కాదన్నా కొన్ని లింకులు పెడతాడు. అది చేరవలసిన వాళ్ళకే చేరుతుంది, వేరే వాళ్ళలో ఎవరికి చేరదు. మధ్యతరగతిలో లానే ఉంటాడు, అభివృద్ధి కూడా కాదు. షూర్ చూడండి మీరు. మధ్యతరగతి వారికి కరెంట్ అంటే చాలా ఎక్కువ బిల్లు. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చిందంటే 1000 రూపాయలు రాకపోవడం వల్ల చాలా బెనిఫిటే కదా. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 500 తక్కువ అంటే చాలా కొన్ని కండిషన్స్ పెడతాడన్న. బైక్ ఉండొద్దు అంటాడు, అది ఉండొద్దు అంటాడు, లైక్ ఇంత మీ ట్యాక్సేషన్ ఇంత ఉండొద్దు అంటాడు. ఏదో ఒకటి లిటికేషన్స్ ఉంటూనే ఉంటాయి కదా. ఇప్పుడైతే తెల్ల రేషన్ కార్డు, ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఫ్రీ అని చెప్తున్నాడు కదా మహాలక్ష్మి గృహజ్యోతి పథకం. అవన్నీ ఇవ్వాలంటే అప్పు ఇవ్వాల్సిందే. ఇంకా ఎక్కువ అప్పు అయితేనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. లైక్ అన్ని ఫ్రీ ఇచ్చారు అనుకో, ప్రజలు అనేది సోమరిపోతులు అవుతారు. ఫ్రీ దానికి అలవాటు పడతారు. కష్టపడితేనే వస్తాయి. కష్టపడడం ఏది రాదు. కష్టపడాలి, సంపాదించుకోవాలి, తినాలి. అంతేగాని ఇది ఫ్రీ అంటే వేస్ట్. అలాగే ఇప్పుడు వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది తెలంగాణలో అంటుండు. నిజమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా? రావచ్చు, మేబీ రావచ్చు, అదేం లేదు. కూలిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటారా? రావచ్చు అంటే కూలిపోతే వస్తే బాగానే ఉంటుంది. సారే రావాలి అంతే. కేసీఆరే రావాలంటారా? కేసీఆరే రావాలి, సారే కావాలి.